హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. ఈరోజు మా అమ్మమ్మ అయితే గోరుచిక్కుడు ఎల్లుల్లి కారం అయితే చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు చూసేద్దామా? పోదండి. గోరుచిక్కుడుకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని కాసేపు ఉడికించుకుందామండి. గోరుచిక్కుడుకాయలు ఇలా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్, 10 రబ్బల వెల్లుల్లి తీసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీలోకి వేసుకుందామండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదా, మన వెల్లుల్లి కారం అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక దాకా పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే పోసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే 1 ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయని అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోండి. మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న మన వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని అయితే ఫ్రై చేసుకుందామండి. ఇలా వెల్లుల్లి కారం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, మన గోరుచిక్కుడు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. గోరుచిక్కుడికే సహజంగా పిల్లలు తినరు కదండి, కానీ ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి. అంతేనండి, మన గోరుచిక్కుడు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మీకు కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి.